చూడండి, ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. మన అంశం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. మాట స్పష్టంగా ఉందా? హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మీలో ఎంతమంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు? ఎంతమంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు? మన చర్చికి ఒక క్యాప్షన్ ఉంది, తెలుసా? ఎవరన్నా? ఏంటిది అది? మన చర్చ్ యూట్యూబ్ ఛానల్కి ఒక క్యాప్షన్ ఉంది. క్యాప్షన్ అంటే చిన్న టైటిల్ పెడుతుంటారు కదా కింద, మామూలుగా ఒక టైటిల్ ఇచ్చి దాని కింద ఒక క్యాప్షన్, మొత్తం ఆ హోల్ స్టోరీ మొత్తము దానికే ఉంటుంది, ఆ క్యాప్షన్లో ఉంటుంది. సబ్ టైటిల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏమన్నా అనుకోండి. షారోన్ గాస్పల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్కి ఒక క్యాప్షన్ ఉంటుంది. ఏంటిది అది? మీరెవరు చూస్తలేరని అర్థం, అంతే. అసలు మెయిన్ థీమ్ అది. థీమ్ ఏంటిదంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అది థీమ్ అన్నమాట, మన యూట్యూబ్ ఛానల్ యొక్క థీమ్. చూడండి, అయితే పౌలు గారు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే అంటే ఏంటిది? అయితే అంటే ఏంటిది అసలుకి అర్థం? అయితే అనేటువంటి మాటను చూస్తే మనము ఇలా జరుగుతుంది, అయితే మేము ఇలా చేస్తున్నాము, పోలిక, కంపారిజన్ అనేటువంటిది అక్కడ ఉంటుంది. అయితే అనేటువంటి పదాన్ని ఎందుకు వాడతామంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వారు బాగా కష్టపడుతున్నారు, అయితే మేము కష్టపడతలేము. అయితే అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు సమాజాల మధ్య, లేకపోతే పోల్చినప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, అయితే మేము చక్కగా డ్రెస్ చేసుకోలేదు, లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్నారు, అయితే మేము మంచిగా, అంటే పోలికను తీసుకొచ్చినప్పుడు ఈ అయితే అనేటువంటి పదాన్ని వాడతాం. అయితే అనేటువంటి దానికి అక్కడ స్పష్టంగా మనం చూస్తే, ఈ లోకం యొక్క కోరిక ఏంటిది అనేటువంటిది ఆలోచన చేస్తే, ఈ లోకం ఏమి ఆశిస్తూ ఉన్నది? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే ఆపోజిట్ ఏదో జరుగుతుంది. ఈయన తనకు తాను పోల్చుకుంటూ మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే ఆపోజిట్. అయితే మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు అని అర్థం. ఈ లోకము ఏం కోరుకుంటుంది అంటే, జస్ట్ 22వ వచనంలోనే చెప్పాడు అయితే అనేటువంటి దానికి అర్థం కంటిన్యూషన్, దానికి 22వ వచనంలో చెప్పాడు. చూడండి, యూదులు సూచక క్రియలను చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెలుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ రెండు కేడర్ ప్రజలు ఉన్నారు, ఒకటి యూదులు, రెండోది గ్రీసు దేశస్థులు. యూదులు, గ్రీసు దేశం అంటే ఈ లోకంలో ఉండే ప్రజలందరూ రెండు కేటగిరీలకు విభజించేసాడు. యూదులు, గ్రీసు దేశస్థులు, అన్ని జనులు. సో ఈ రెండోటి గురించి, వీళ్ళిరువురు గురించి మాట్లాడుతూ, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం అడుగుచున్నారు. అయితే మేము మాత్రము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు. సూచక క్రియలు. యూదులు ఏం కోరుకుంటున్నారట? చెప్పాలి, ఏం కోరుకుంటున్నారు? సూచక క్రియలు అంటే హల్లెలూయా. సూచక క్రియలు అంటే అద్భుతాలు, ఇంకా ఆశ్చర్య కార్యాలు, ఇంగ్లీష్లో సైన్స్ అని ఉంటుంది. సూచక క్రియలు అనే పదానికి అర్థం మనం చూస్తే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్, అంటే అసాధారణమైనటువంటి
కార్యాలు, అసాధారణమైనటువంటి కార్యాలు, వండర్స్. ఇక చాలా పదాలు మనం వీటికి అర్థాలను తీసుకుంటూ రావచ్చు. యూదులు ఏం కోరుకుంటున్నారయ్యా అంటే, మాకు సూచక క్రియలను చూపించండి, మాకు అద్భుతాలను చూపించండి, మాకు స్వస్థతలను చూపించండి. అయ్యో సిలువ వేయబడిన క్రీస్తును అయ్యా మాకు అయ్యేది వద్దు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడితే మాకెందుకు, యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందితే మాకెందుకు, యేసుక్రీస్తు ప్రభు రక్షణ మాకు అవసరం లేదు. మేము అబ్రహాము సంతానం, అబ్రహాము వంశస్థులం. మేము మాకు సూచక క్రియలు కావాలి, మాకు అద్భుతాలు కావాలి. బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ సూచక క్రియల వెంట, అద్భుతాల వెంట, స్వస్థతల వెంట పరిగెడుతూ ఉన్నారు. క్రైస్తవ సమాజము అసలు దాన్ని వదిలిపెట్టి కొసరదాన్ని పట్టుకొని పరిగెడుతున్నారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రజలు బిడ్డలారా. వాస్తవానికైతే యూదుల యొక్క యాటిట్యూడ్, యూదులు అసలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం కోరుకుంటున్నారంటే, పొలిటికల్ మెస్సయ్య కావాలి వాళ్ళకి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ మెస్సయ్య, రక్షించే మెస్సయ్య కాదు. వాళ్ళు ఎప్పటికీ ఎవరి గురించి చూస్తారంటే పొలిటికల్, అనగా రాజ్యమును స్థాపించి లిటరల్ గా ఒక రాజుగా, లేకపోతే ఒక దేశాధినేతగా, ఒక సైన్యాన్ని ఏర్పరుచుకొని మమ్మల్ని విమోచించి, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఎలాగైతే ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నాడో అటువంటి రాజుగా ఉండేటువంటి మెస్సయ్య కావాలని పౌలు గారు అంటాడు, అయ్యా నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తానయ్యా, ఒక సూచక క్రియ చూపించండి సార్, ఒక అద్భుతం చేయండి సార్. అమ్మ మీకు వాక్యం చెప్పబడుతుంది, స్వస్థతలు జరుగుతాయా? వాక్యం ఏముందన్న, యూట్యూబ్లో మస్తు వస్తుంది, మంచిదో ఇచ్చిదో పచ్చిదో చెడ్డదో ఏదో మస్తు వస్తున్నాయి. చూడండి ప్రియని వీళ్ళరా, యూదుల యొక్క యాటిట్యూడ్, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరిక, ఆశలు. చూడండి, మన యేసుక్రీస్తు ప్రభు బతికున్న రోజుల్లో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా. ఒక్క నిమిషం, ఏం కావాలంటే వీళ్ళకి? ఎవరు అడుగుతున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారు. వచ్చినప్పుడు బైబిల్లో ఎన్నో డౌట్స్ ఉన్నాయి, బైబిల్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అయ్యా ఈ వాక్యం మాకు బోధించు, ఈ యొక్క మర్మం ఏంటి, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి, ఈ వాక్యములకు వివరణ ఇవ్వగలుగుతారా? ఆయన మళ్ళీ పిలవటం కూడా మామూలుగా పిలువతలేడు, బోధకుడా. టైటిల్ మాత్రం అద్భుతంగా పెట్టారు, బోధకుడా మాకు బోధించు అంటలేరు, బోధకుడా మాకు వాక్యం ప్రకటించు అంటలేరు. ఏం కావాలట? ఒక సూచక క్రియ చేయ. అబ్బా ఇప్పటికిప్పుడు నువ్వు ఇట్లా అంటే అట్లా అయిపోవాలి. నాయన, మనుషులకు తృప్తి లేదు. ఈ యొక్క యూదులకు, ఇశ్రాయేలులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు తృప్తి లేదు. ఎందుకు లేదంటే, పైన మీరు చదువుకుంటే తర్వాత చదువుకోండి మీరు తర్వాత, ఆ 12వ అధ్యాయం 5 వచనాల్లో దయ్యం పట్టినటువంటి ఒక మూగవాణ్ణి, చెవిటివాణ్ణి యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తాడు. దయ్యం పట్టినటువంటి ఒక మూగవాణిని, చెవిటివాణిని యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తాడు. అది చూసి కూడా మళ్ళా వస్తారు ఆయన దగ్గరికి. బోధకుడా, అది ఇప్పుడే కదా దయ్యం పట్టిన స్వస్థపరిచాను, మళ్ళీ ఇంకోటి చేసి చూద్దాం. అనుమానము, అనుమానము, అనుమానము. ఇంకోటి చేయి. తృప్తి లేనటువంటి జీవితాలు. వాళ్ళు ఏ కాడికి వాళ్ళు బ్రతుకంతా వీటి మీద కాలము వెళ్ళబుచ్చుతూ వస్తూ ఉన్నారు. చూడండి, మనం చూస్తే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో కొంతమంది మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. అప్పుడు పరిసయ్యులను, సద్దూకయ్యులను ఆయన వచ్చి ఆయనను శోధించుటకు, ఈ మాట జాగ్రత్తగా, ఆయనను శోధించుటకు ఆకాశం నుండి తమకు చూపుమని ఆయనను అడుగగా. శోధిస్తూ ఉన్నారు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు,
యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఈ విషయం వారికి తెలిసి ఇంకా టెస్ట్ చేస్తున్నారు అనమాట. టెస్ట్, శోధించడం అంటే ఏంటిది? టెస్ట్ చేస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే బాగు చేయడానికి ఏమో శక్తి ఉందా, లేకపోతే గుడ్డి ఏదంటారు కదా, లక్కీగా లాటరీ తగిలినట్టు తగిలిందా? ఇంకొకసారి టెస్ట్ చేసి చూద్దాం, ఇంకోసారి టెస్ట్ చేసి చూద్దాం. శోధించుటకు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా? 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలని అద్భుతంగా అనేక మందికి పంచి ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఆయన అద్భుతం చేసిన తర్వాత నిజంగానే యేసయ్య చేసాడంటావా? ఒకసారి మళ్ళీ శోధించొద్దాం, రండ్రా మళ్ళీ పోయిద్దాం, రండ్రా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, వారి బ్రతుకంతా దేవుణ్ణి శోధిస్తూనే వచ్చారు. వారికి రక్షణ గాని, వారికి పాప క్షమాపణ గాని, వారికి పశ్చాత్తాపము గురించినటువంటి బోధ గాని ఏమీ అక్కరలేదు. వారికి కావాల్సిందంతా ఆకాశం నుంచి ఒక నక్షత్రం పడాలి, భూమి మీద నుంచి ఒక నక్షత్రం పైకి ఎగరాలి. ఇదే ఈ రోజుల్లో కూడా సమాజము సూచక క్రియల వెంట, స్వస్థతల వెంట పరిగెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శోధించడం మొదలుపెట్టారు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నారండి. 11, 12 వచనాలు. అంతటా వచ్చి శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. 12 వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడచి, ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? అనుగ్రహింపబడిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో పరిచర్య చేస్తూ, స్వస్థతలు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరలా పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను శోధించుచు, చాలాసార్లు మనం కూడా దేవుని శోధిస్తుంటాం. నాకు అది రాలేదు, ఇది రాలేదు, అది కాలేదు, ఇది కాలేదు, అది పోలేదు, నా పరిస్థితి మెరుగు కాలేదు, నా పరిస్థితి తక్కువ అయిపోతుంది, నా పరిస్థితి ఏ కాడికి మెటీరియల్ థింగ్స్ కొరకు ప్రభువుని శోధించి ఇశ్రాయేలీల కంటే దారుణంగా తయారైపోయింది ఈరోజు క్రైస్తవ సమాజం. అరణ్యములో ఇశ్రాయేలీలు శోధించిన దానికంటే అధికముగా ఈరోజు క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ వస్తున్నది. నీళ్ళు లేవనంలో నీళ్ళు ఇస్తే నీళ్లు తాగారు, ప్రభువానికి స్తోత్రములు అన్నారు. 2 నిమిషాలు పక్కకు పోయి మాకు మాంసం లేదని చెప్పేసి ఏడ్చారు. అయ్యో నీకు మాంసం లేనారా బాబు, మాంసం ఇస్తే కొంచెం 2 నిమిషాలు అటు పక్కకు పోయి, అయ్యో మా ఇంట్లో మాకు అక్కడ కీర దోసకాయలు ఉన్నాయి, ఉట్టి మాంసం తినాల్సి వస్తుంది. మాంసం లేదంటే మాంసం ఇచ్చే, నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చే, మళ్ళీ చివరికి కీర దోసకాయలు లేవు మాకు. శోధించటములో ఇశ్రాయేలు సమాజం ప్రేమిలరా 18 ఏళ్ళ కంటే పైన ఉన్నవాడు ఒక్కడు కూడా మిగలలే. ఒక కాలేబు, యెహోషువ తప్ప, 2 తప్ప 6 లక్షల మంది బయలుదేరితే అసలు దారుణం అనిపిస్తుందండి. 6 లక్షల మంది బయలుదేరితే 5,99,998 మంది మధ్యలోనే ఎందుకు? శోధించి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరలా ఇక్కడ ఆయన ఆత్మయందు నిట్టూర్పు విడచుచు, పెద్దగా నిట్టూర్పు విడిచిండట. ఇంకో సూచక, ఇంకో స్వస్థత చేయి. ఈరోజు సమాజము, క్రైస్తవ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. నాకు వీడియో చూసా, ఒక ఆమె తీస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మా ఆయన ఇంటికి వెళ్ళి మా ఆయన బయటకు పోయాడు, ఏం చేయాలి నాకు అర్థం కాలేని ప్రార్థన చేశా. ఏసై నా దగ్గర కనపడ్డాడు, వచ్చి అమ్మ నువ్వేం కదలే, పొయ్యి మీద ఉడుకుతుంటుంది, నువ్వు వచ్చి నాతో ముచ్చట చెప్పు అన్నాడు. ఇటు తిరిగి చూసరికి పొయ్యి మీద అన్నం ఉడికింది ఫ్రెండ్స్. ఏసై మాకు గ్యాస్ పంపించాడు ఫ్రెండ్స్. మీకు కూడా ఎవరికైనా గ్యాస్ ఏమైనా పంపించాడా?
అడగమాకండి ఈడు. అర్థమవుతుందా? అడగమాకండి, ఇట్లాంటి అడగమాకండి. మాకు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ అయిపోతే అడిగితే ప్రభువా గ్యాస్ ఏసై వచ్చిందంటే ఏమన్నా పక్క తీసిపోయి ముచ్చట చెప్పినట్టు దాని తర్వాత ఉడుకుతుందట. ఎంత దారుణంగా ఏసయ్య పేరును వాడుకుంటున్నారంటే, దేవుణ్ణి అడగాల్సినవి అడగండి. నీ జీవితం నీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు. ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను తక్కువ చేసేటువంటి వాడు కానే కాదు. కానీ ఇటువంటి క్రియలు, ఇటువంటి వాటిని సోషల్ మీడియా దగ్గర తీసుకొచ్చి ఇటువంటి వాటిని స్వస్థతని చెప్పి దేవుని నామాన్ని మనం అవమానపరుస్తున్నాం. ఇంకొక ఆమె చెప్పడం మొదలుపెట్టింది. బల్లె చెప్పిందండి ఆమె, నేను చూసా. నేను ఇట్లని యేసు నామంలో రా అనంగా ₹1,00,000 ఏటీఎంలో పడ్డాయట. ఎంత? నేను చూడంలో అనుకున్నా ఆమెను తీసుకొచ్చి 2 సార్లు కనుక మన దగ్గర ప్రార్థన చేస్తే మన చర్చి కంప్లీట్ అయిపోద్దేమో అనిపించింది. ₹1,00,000 యేసు నామంలో ఏటీఎంలో పడాలి అనంగానే పడ్డాయట. ఏమంటారు వీటిని? అద్భుతం అంటారా? స్వస్థత అంటారా? సూచక క్రియ అంటారా? మీరు ఆలోచన చేయవలసిన వారమే ఉంటున్నాం మనం. దేవుడు పెద్ద నిట్టూర్పు అంటే ఏంటిది? తర్కిస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత చూపించు, అద్భుతం చూపించు. నిట్టూర్పు అంటే అది. ఓ యేసయ్యా మనం అంటాం చూడండి, బాగా అలసిపోయాడు యేసయ్యా అంటాం చూడండి. ఇదిగో అట్లా ఏ మనుషులరా మీరు? రక్షకుడిని నేను మీ కళ్ళ ముందు కనపడుతున్నాను, విమోచకుడిని నేను కళ్ళ ముందు కనపడుతున్నాను. నువ్వు మాకు వద్దేసయ్యా, మాకు మీ ఆ స్వస్థత ఈ ప్రభు చాలు, నువ్వెందుకు మాకు? ఈరోజు చాలామంది ఏసు అక్కర్లేదు కానీ ఏసు ద్వారా వచ్చే స్వస్థతలు, ఏసు నామములు జరిగే కార్యాలు, ఏసు నామములు వచ్చే మేలులు, ఆశీర్వాదములు మేము దీవించబడితే చాలేసయ్యా, నువ్వు ఉన్నా లేకపోయినా మాకు ఓకే. ఎడిపోతున్నాం క్రైస్తవ సమాజము. తర్కించుచు, శోధించుచు సణుగుతూ ఇంకొంతమంది స్టార్ట్ అయ్యారు. మరి అసలుకి వీళ్ళు బైబిల్ చదవరో తెలియదు. అరటిపళ్ళ బ్యాచ్ ఒకటి, ఒక ఆయన అరటిపళ్ళు అమ్ముతాడు చర్చిలో. ఆయన చర్చికి వచ్చేవాళ్ళు బయట అరటిపళ్ళ బళ్ళు లైనగా పెట్టుంటాయట. మొత్తం అరటిపళ్ళతోటే వస్తారు చర్చిలోకి. ఎందుకంటే ఈయన ప్రార్థన చేస్తాడు అరటిపళ్ళకి, అది తిన్న వాళ్ళకి గర్భఫలం వస్తుంది, అది తిన్నవాడికి స్వస్థత. ఈయన ప్రార్థన చేసి అరటిపండులోనికి దేవుని పంపుతాడు అనమాట. అరటిపళ్ళ బ్యాచ్ తయారయ్యారు. బూడిద పోసుకోవడం, కర్చీఫుల బ్యాచ్. మొన్న ఒక అతనైతే స్టేజ్ మీద కూర్చుంటాడు, బూడిద పోసి నెత్తి మీద పోసుకుంటాడు. బూడిద నెత్తి మీద పోసుకొని ప్రార్థన అంటాడు. ఒక ఆయన బెతెస్తా కోనేరు కట్టాడు, తెలుసా? చూడాలే, బెతెస్తా కోనేరట. పొలం ఉన్నాడు, పొలంలో ఒక గుంట తవ్వాడు, నీళ్లు పోసాడు, ప్రార్థన చేసి నీళ్లు పెట్టాడు. దాంట్లో ఇది బెతెస్తా కోనేరు, దీంట్లో ఎవడైతే మునుగుతాడో వాడికి ఉన్న రోగము దెబ్బకు అవుట్ అన్నాడు. జనాలు క్యూ లైన్. కొన్నిసార్లు వీటిని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనము చాలా తక్కువగా చేస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిట్టూర్పులు విడిచాడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. వాళ్ళు యూదులు స్వస్థత అంటే సూచక క్రియలను అడుగుతున్నారు. రెండవది గ్రీసు దేశస్తులు ఏం కోరుకుంటున్నారట? జ్ఞానం కోరుకుంటున్నారట. చూడండి, వీళ్ళకి లాజిక్స్ కావాలి, తర్కం కావాలి, ఫిలాసఫీ కావాలి. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు కొన్ని మాటలు రాయబడ్డాయి. ఎపికురీలలోను సోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించెను. వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నరి. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరెయోపగను సభ యొద్దకు తీసుకొని తెలుసుకొనవచ్చునా? ఇక్కడ నుంచి జాగ్రత్తగా అండి. ఇక్కడ వీళ్ళందరూ గ్రీస్ దేశస్తులు. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక చెప్పిరి. ఏజెన్సీ వారందరూ అక్కడ నివసించు పరదేశులను
ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. కొత్త విషయాలు జ్ఞానం అంటే వీళ్ళు గ్రీసు దేశస్తులు జ్ఞానం, ఎపికురీయులు, సోయికులు అంటే వీళ్ళు ఎవరంటే గ్రీసులో కొన్ని తెగల వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానము కొరకు వాదిస్తూ ఉన్నారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? యేసును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే అది మాకొద్దు. ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా చెప్పు, మాకు కొత్త విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు. యేసు క్రీస్తు ప్రభువు యేసు నామములో రక్షణ అది వద్దు మాకు. ఏం కావాలి? కొత్త విషయాలు చెప్పు. అరెయోపగో ఈ పదానికి అర్థం ఏంటంటే ఒక సభాది. అంటే గ్రీసులో హైయెస్ట్ సుప్రీంకోర్టు అనుకోండి. అది గ్రీసులో సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని అరెయోపగో అనేటువంటి పదంతో పిలుస్తారు. ఆ సభ దగ్గర తీసుకుపోయి వాళ్ళు అడుగు, ఏదో కొత్త విషయాలు చెప్పాయా, కొత్తవి చెప్పాయా, ఇది కాదా, కొత్తది చెప్పాయా, కొత్త బోధ చేయ్యా అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుందండి చూడండి. ఏదో ఒక క్రొత్త సంగతి యందు వినుటయందును చెప్పుటయందును మాత్రమే. వాళ్ళ బ్రతుకంతా దాని మీదే. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో దేవుని యేసుని గురించి చెప్తా అంటే వద్దు, పునరుద్ధానమును గురించి వద్దు, కొత్త విషయాలు ఏమంటే మాకు బోధించండి. ఈ రోజుల్లో కూడా చాలా మందికి యేసు అనే పదం వినగానే వద్దండి అని లేచి వెళ్ళిపోతారు. యేసు అనేటువంటి పదము చాలా మందికి ఇష్టంగా లేదు. పునరుద్ధానం అనే పదము చాలా మందికి ఇష్టంగా లేదు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము బోధించమని అడుగుచున్నారు. అయితే అని మొదలుపెట్టాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు సూచక్రియలు అడిగితే సూచక్రియ చేయాలిగా. క్వశ్చన్ ఏంటిది? అర్థమైంది నా ప్రశ్న. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, ఈయన కూడా సూచక్రియలు చేయాలి కదా. గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు, ఈయనకు తెలియలేదా? పౌలు గారికి ఏం తెలియలేదా? జ్ఞానం బోధించాలి కదా. అంటే ఈయనకి చేత కాదా, లేకపోతే చేయలేదా? ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, అపోస్తుల కార్యం 19:11 వచ్చిన అసలు పౌలు గారి కెపాసిటీ అక్కడ రాయబడింది. పౌలు గారికి అద్భుతం చేయడం రాదా, లేకపోతే మరియు దేవుడు విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారి చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేయించినప్పుడు, వాళ్ళు యూదులు అద్భుతాలు అడిగినప్పుడు పౌలు గారు కూడా నేను అద్భుతాలు చేసి చూపిస్తా అని చూపించాలి కదా. ఈయన చేతనవు కదా అద్భుతాలు చేయటం. ఎటువంటి అద్భుతాలు అంటే కిందకి 12వ వచనం చదివితే పౌలు గారి చేతులకు దెబ్బలు తగిలితే కట్లు కడితే ఆ కట్లు కొట్టినటువంటి గుడ్డలు తీసుకపోతేనే రోగం ఉన్నటువంటి వారు స్వస్థపరచబడ్డారు. కానీ పౌలు గారు ఏమంటాడంటే, మీరు సూచక క్రియలు జ్ఞానం అడుగుతున్నారు, నేను మాత్రము యేసును ప్రకటించుచున్నా. యేసును కూడా కాదు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నా. అంటే వారు అడిగేదానికంటే ఈయన చెప్పేటువంటిది ఎక్కువ. హల్లెలూయా. సూచక క్రియ కంటే, జ్ఞానము కంటే, అద్భుతము కంటే, స్వస్థత కంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తును తెలుసుకోవటము మీకు ముఖ్యము. ఇది ముఖ్యము కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు ఏమైనా అడిగారు అనుకో, అది వాళ్ళకి అంత అవసరం లేదని నాకు అనిపించినప్పుడు వాళ్ళకి అవసరమైంది నేను కొంటా. అంతేనా? వాడు అడిగాడని చెప్పేసి నేను కొనిచ్చేస్తాను. బుల్లెట్ అడిగాను కొనిస్తానా? వాడికి అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏది వానికి అది నేను ఇస్తా. సో అందుకే అన్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అద్భుతములు చేశాడు, ఆశ్చర్య కార్యములు చేశాడు. చూడండి, అటువంటి వ్యక్తే చెప్తున్నాడు. మీకు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. చూడండి, అద్భుతాల యొక్క పరిస్థితి మీద నేను మీకు చూపిస్తానండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం మనం.
మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 వచనం, 21 వచనం. పిమ్మట ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, మారు మనసు పొందకపోవుట వలన గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, బెత్సైదా అద్భుతములు సీదోను పట్టణములలో, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని మారు మనస్సు పొందియుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరి మాట్లాడుతుంది? యేసయ్య, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏ పట్టణాలు సువార్త చెప్పుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ పోయాడో మళ్ళీ తిరిగి ఆ పట్టణాలు కొండ రిటర్న్ వస్తున్నాడు. వస్తుంటే ఏ పట్టణములలో ఎటువంటి అద్భుతాలట? పదం ఒకటి రాయబడింది ఇక్కడ, ఈ పదం మిస్ కాకూడదు. విస్తారమైన అద్భుతాలు చేసుకుంటూ పోయాడు యేసయ్య. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడ కూడా మారు మనసు పొందలే. అరే ఇదేందిరా, ఇన్ని అద్భుతాలు చేసినా కదా ఒక్కడు కూడా మారు మనసు పొందలేదా అని యేసు ఒక్కడు కూడా మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. అయ్యో కొరాజీనా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, తూరు సీదోను మామూలు పట్టణాలు కాదు అవి. వాటి గురించి మీరు చదవతారు. అది భయంకరమైన పట్టణాలు, కఠినమైన పట్టణాలు. ఆ కఠినమైన పట్టణాలలో చేయబడిన ఎడల వారు ఏం చేసేవాళ్ళట? గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండెదరు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? అద్భుతము అనేటువంటిది దేవుని దగ్గర రావడానికి మీకు కొంత పని చేస్తుందేమో, కానీ మారు మనస్సు అనేటువంటిది లైఫ్ లాంగ్ దేవుణ్ణి అంటిపెట్టుకోవటానికి నీకు ఉపయోగపడేటువంటిది. అద్భుతము తాత్కాలికంగా ఉపశమనం కలగచేస్తుంది, తాత్కాలికంగా నీకు మేలు కలగజేస్తుంది, తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. కానీ మారు మనస్సు, పశ్చాత్తాపం అనేటువంటిది నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుంది. అందుకని ఆయన అద్భుతముల గురించి ఎక్స్పెక్ట్ చేస్తలేడు, అద్భుతముల గురించి ఆలోచన చేస్తలేడు. నేను చేసిన అద్భుతముల వలన నువ్వెందుకు మారు మనసు పొందలేవు? అయ్యో బెత్సైదా, కొరాజీనా, ఎన్ని అద్భుతాలు చేసినా నువ్వెందుకు గోడ పట్ట కట్టుకోలేకపోయావు? నువ్వెందుకు మారు మనసు పొందలేకపోయావు? అందుకనే పౌలు గారు అంటాడు, నువ్వు స్వస్థతలు అడిగినా కూడా నేను యేసుక్రీస్తునే ప్రకటిస్తాను, నువ్వు జ్ఞానం అడిగినా కూడా నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తాను అంటున్నాడు. ప్రేమికులారా, మనము యేసును గూర్చి వినేటువంటి వారముగా, యేసును గూర్చి ప్రకటించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ మాట, హీ కెనాట్ ప్రీచ్ అబౌట్. పౌలు గారు దేని గురించి బోధించలేదయ్యా అంటే ప్రాస్పరిటీ థియాలజీ. పౌలు గారు దేని గురించి బోధించలేదట? ప్రాస్పరిటీ థియాలజీ. ప్రాస్పరిటీ థియాలజీ అంటే ప్రాస్పరిటీ. మీరు చూడండి, మీరు యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ మీరు చూడండి, 90% బోధ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీ మీదకి మెలులు దయచేయబోతున్నాడు, దేవుడు నీ మీదకి దీవెనలు తేబోతున్నాడు, ఓ నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఈ టీచింగ్ ఎక్కువ. దీన్ని ప్రాస్పరిటీ థియాలజీ అంటారు. నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు ఆశీర్వించబడబోతున్నావు, నువ్వు మేలులు జరగబోతున్నాయి. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది అబ్బాయి. ఇది ఈ పదాలు వినటానికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతావు, ఎమోషనల్గా నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు ఎమోషనల్గా టచ్ అవుతుంది. వాక్యం నిమిత్తం కొద్దిపాటి కష్టం కానీ శ్రమ కానీ రాగానే ఇక వాడు వెనక్కే పోతాడు, ముందుకు రాడు. ఎక్కువ శాతము ఆకర్షించటానికి, మనుషులను పోగు చేయటానికి, మనుషులను ఆకర్షించటానికి ఏం ఉపయోగం ఉంది? మనుషులు ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు, 10 మందే పరలోక రాజ్యం పోయారు. ఏమన్నా అసలుకి నా పర్సెంటేజ్ ఎంత?
1,00,000 మందిలో 10 మెంబర్స్ పోతే నా పర్సెంటేజ్ అంత 1% కూడా కాదు, 0.001%. అసలుకి ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాల్సిన, నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, ఉన్న ప్రతి ఒక్కరు లెగిస్తే నాకు చాలా, రాకడలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు రాకడలో మనందరం లేపబడితే అంతకంటే ఇంకా ఆశీర్వాదం ఆనందం లేనే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దీవించబడతావు. దేవుడు నీకు ఏ రోజు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నీకు ప్రవచనం చెప్పినంత మాత్రాన రాదు, నువ్వు పరిగెత్తినంత మాత్రాన రాదు. దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. కానీ దాని వెంబట పరిగెడుతూ శిష్యులకు అదే వాక్యం నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి మీరు ప్రయాసపడమాకండి, మీరు 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 ఎదగమాకండి, దాని కొరకు మీరు పరిగెత్తమాకండి. నువ్వు మొదట ఏం చేయాలంటే నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నన్ను వెతుకు, యేసుని వెతుకు. నీకు తర్వాత అన్ని సమకూర్చబడితే. యేసుని వెతకటం మానేశాం, యేసుని ప్రకటించడం మానేశారు, యేసుని ప్రకటించడం ఎప్పుడో పక్కన పెట్టారు. దీవెన, ప్రాస్పరిటీ, దీవెన 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 దీవెన. నిజమైన దీవెన అంటే ఏంటిది చెప్పండి? నిజమైన దీవెన అంటే ఏంటిది? నీకు పరలోక రాజ్యం ఇవ్వబడింది. అంతకంటే దీవెన ఉందా ఇంకెవడి దగ్గర? నీ భూమి మీద నీకు పరలోక రాజ్యం కావాలా, ఈ భూమి మీద కోట్లు కావాలా? ఏది కావాలి? పరలోక రాజ్యం ఏమోలేనా, ఈ భూమి మీద దీవించబడితే చాలు. అక్కడ పోయి ఎవరు చూశారు? ప్రేమ బిడ్డలారా, ప్రాస్పరిటీ థియాలజీ. రెండవది మిరాకిల్స్. పౌలు గారు అద్భుతాలు చేశాడు, కానీ అద్భుతాల గురించి ప్రచారం చేయలే. గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు చేశాడు, విశేషమైన అద్భుతాలు చేశాడు, కానీ ఎక్కడ ప్రచారం చేయలే. దంచి పడేస్తున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఫిలాసఫీ ప్రీచ్ చేయలేదు, కానీ ఆయన ఏం ప్రీచ్ చేశాడయ్యా అంటే, ఏమి బోధించాడయ్యా అంటే, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ ప్రాస్పరిటీ కంటే, ఈ మిరాకిల్స్ కంటే, ఈ ఫిలాసఫీ కంటే అధికమైనటువంటిది ఏంటిది అంటే సిలువ వేయబడిన క్రీస్తు. కనుక మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే అందుకని పౌలు గారు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా, జాగ్రత్తగా, నేను అనగా పౌలు గారు, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుండానని నిశ్చయించుకుంటుంది. బా, ఏం తీర్మానం చేసిందండి! యేసును తప్ప, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంకా ఏది మీ మధ్యలో నేను ఇంకా ఏది నాకు అక్కర్లేదు. ఏది బోధించును, ఏది కూడా నేను ఎరగనిక యేసుక్రీస్తునే నేను బోధిస్తాను, యేసుక్రీస్తునే నేను మీకు తెలియజేస్తాను, ప్రకటిస్తున్నాను. వి ప్రీచ్ క్రూసిఫైడ్ క్రైస్ట్, అంటే సిలువ వేయబడిన క్రీస్తు, నీ కొరకు నాకు బలి అయినటువంటి క్రీస్తుని నేను మీకు ప్రకటిస్తున్నాను. అది తప్పితే ఇంకొకటి నాకు తెలియనే. లాలన మాటలు చెప్తలేడు, ఇచ్చకపు మాటలు చెప్తలేడు, ముచ్చట్లు చెప్తలేడు, పిట్ట కథలు పిల్లి కథలు చెప్తలేడు, మనుషులను సంతోష పెట్టడానికి దువ్వుతలేడు. బా, వీళ్ళు రాకపోతే నాకేమన్నా అవుతుందేమో, వాళ్ళు ఈ ముచ్చటే లేదు అసలు. అక్కడ యేసును ప్రకటిస్తున్నా, యేసును నిజంగా యేసుక్రీస్తును ప్రకటించేటోడు ఎవడో దువ్వడు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమంది ఏమనుకుంటారు అంటే గర్వం అనుకుంటారు. గర్వం కాదు, ధైర్యం. యేసుని ప్రకటిస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా ఒక్కడన్నా మారు మనసు పొందుతాడు. ఆ ఒక్క వాక్యం వాడి హృదయంలో నాటుకుపోతే ఖచ్చితంగా వాడి యొక్క జీవితము నిత్య జీవమునకు వారసుడు అవుతాడు వాడు. అది స్వస్థత. ఈరోజు నాకు తలనొప్పి ఉంది, ప్రార్థన చేసాను, తగ్గిపోయింది. రేపు తలనొప్పి, మీలో ఈ రోగము నాకు రాదు మిర్లా తిరిగి అని చెప్పగలిగేవాడు ఉన్నాడు? చెప్పండి. అవి వస్తాయి పోతాయి, రక్షణ పర్మనెంట్.
ఒక్కసారి నువ్వు దేవుని వైపు తిరిగితే నీ హృదయం మార్చబడితే తిరిగి నువ్వు లోకంలో కలిసిపోలేవు. అందుకని ఆయన అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇక నాకు ఏమీ తెలియదు. ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది, సిలువ అంటే మామూలు కాదు, సిలువ అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఒక అద్భుతమైన మాట రాయబడింది. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. హల్లెలూయా. సిలువ ఈ ప్రపంచాన్ని రెండుగా విభజిస్తున్నది. జాగ్రత్తగా వినండి. ఈ వచనంలో ఈ లోకంలో రెండు తెగలు ఉన్నాయి. రెండు తెగలు, కులం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, ఏమి రెండు ఉన్నాయి. ఆ రెండిటిని విభజించేటువంటిది సిలువ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఇక్కడ రెండు తెగలు ఉన్నాయి, రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి నశించిపోయేటువంటి వారు, రక్షించబడేటువంటి వారు. నశించిపోయేటువంటి వానికి ఈ సిలువను గూర్చిన వార్త ఎలా ఉంది అంటే వెర్రితనముగా ఉంది, ఫూలిష్నెస్. కొంతమంది ఏం చెప్తున్నారంటే, నెత్తి మీద ఎంటికలు లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, 3 మేకులు పీక్కోలేకపోయాడు యేసయ్య అంటున్నారు. పీక్కోలేని వాడు కాదు ఆయన, పీక్కోలేక సిలువ మీద మరణించలేదు. వెర్రితనము అది. అరే, ఈయన చనిపోతే నాకెట్లా జీవం వస్తుంది? చూడండి, ఫూలిష్నెస్. అట్లా ఆలోచన చేసేటువంటి వారుగా వారు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, నశించుచున్న వారికి వెర్రితనం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 బైబిల్ ఈ రకంగా రాయబడింది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంగీకరింపడు, వెర్రితనముగానున్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఒకటి లోక సంబంధమైన ఆలోచనలతో, ఈ లోక సంబంధమైన మనస్సుతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మతో, ప్రకృతి సంబంధమైన ఆత్మతో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన యాగమును గ్రహించాలి అంటే అది వాడికి వెర్రితనముగానే. హల్లెలూయా. మీరు చెప్పండి, మీ స్నేహితుల దగ్గర పోయి, దేవుని నమ్మనోడి దగ్గర పోయి ఎవరికన్నా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పండి, వాడు ముందు ఇమ్మీడియట్గా ఒక నవ్వు నవ్వుతాడు. ఏం చేస్తాడు? నవ్వు కూడా మామూలుగా ఉండదు. ఎట్లుంటుంది? ఎటకారపు నవ్వు నవ్వుతాడు అంటాడు. ఎందుకని? వానికి అర్థం కాలే, సిలువ విలువ వాడికి తెలియలే. సిలువలో దేవుడు చేసిన పాప క్షమాపణ, విమోచన కార్యము వాడికి అర్థం కాలేదు కనుక వాడు నవ్వుతాడు. ఈ సిలువలో జరిగిన కార్యము, సిలువ నశించువాడికి వెర్రితనము. సిలువను గూర్చిన వార్త నశించేవాడికి వెర్రితనము. వాడు ఎటకారంగా ఉంటాడు, వెర్రితనముగా ఉంటాడు, పనికిరాని వానిగా చూస్తాడు. ఎక్కడ దాకేందుకు? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడుతున్న ఒక దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎటకారం చేశాడు, తక్కువ చేసి మాట్లాడాడు. కానీ గ్రహించిన వానికి వాడు పరదేశంలో ఉన్నాడు. గ్రహించిన వాడు పరదేశంలో ఉన్నాడు, గ్రహించని వాడు అక్కడే సిలువ మీదే చనిపోయాడు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. కనుక ప్రియమిత్రులారా, నశించువాడు వెర్రితనముగా కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అపొస్తలుల కార్యం 13:41 అక్కడ కొంతమంది గురించి రాయబడింది. అపొస్తలుల కార్యములు 13:41 ఒకడు మీకు వివరించినను చాలు. ఇక్కడ జాగ్రత్తదండి. ఈయన
పౌలు భక్తుడు అంత్యొకయ ప్రాంతంలో దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అంత్యొక ప్రాంతంలో ఇక మొదలుపెట్టి ఇక ప్రారంభించి దేవుని గురించి వారికి బోధిస్తూ కొంతమంది యూదులు ఉన్నారు, అందరూ అంజనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారికి యూదుల గురించి మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఆయన అబ్రహాము వంశం గురించి తీసుకొని కిందకు వస్తాడు. వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు కుళ్ళు పట్టలేదని, ఆయన తిరిగి లేచాడని బోధిస్తూ, పునరుద్ధానమును గురించి బోధిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువను గురించి బోధిస్తూ కిందకి ఏమంటాడంటే 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియగాక అని ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోండి. ప్రవక్తలు ముందే చెప్పారు, దాన్ని చూసుకో జాగ్రత్తగా. నశించిపో ఏమని చెప్పారు? ఇదిగో తిరస్కరించు వారలారా, నువ్వు తిరస్కరిస్తున్నావు యేసుక్రీస్తు ప్రభువారిని. ఈయన మూలముగానే పాపక్షమాపణ, ఈయన మూలముగానే నీతిమంతుడు అవుతావు, ఈయన మూలముగానే నువ్వు పరలోక రాజ్యములకు వారసునివైతావు. ఈ మోసే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని చేసిన వాడు యేసు. తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. నశించిపోతావు, తిరస్కరిస్తున్నావు, నశించిపోతావు. ఇదిగో మీ దినంలో నేను ఒక కార్యము చేసిన, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను, నేగ్గా మంచిగా వివరంగా చెప్పినను మీరెంత మాత్రము నమ్మరు, కనుక మీరు నశించెదరు. కనుక ప్రియమైన బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం అయితే, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఏందట మనకి? దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి. ఏంటిది దేవుని శక్తి? సిలువను గూర్చిన వార్త. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తా. సిలువను గూర్చిన వార్త, దేవుని శక్తి, సిలువ 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 అని చెప్తున్నాం కదా అని చెప్పి రేపటి నుంచి మెడలో సిలువలు వేసుకొని తిరగమాకండి. అట్లాగే తయారైంది ఇప్పుడు క్రైస్తవ సమాజం. యేసయ్య సిలువ మీద చనిపోయాడు కాబట్టి సిలువను పెట్టడం, దానికి బొట్లు పెట్టడం, దాని చుట్టూ కొబ్బరికాయలు కొట్టడం, బతుకమ్మలాడటం, సిలువ బతుకమ్మలాట. ఓ అయ్యా, మొన్న కార్తీక మాసమా, సిలువ కార్తీక మాసపు పూజలు అని చెప్పేసి సిలువ చుట్టూ కార్తీక మాసపు దీపాలు వెలిగించారు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద చనిపోకుండా ఒక చక్రం మీద చనిపోయాడు అనుకో, చక్రం మీద వాళ్ళు రోమిలు చక్రం మీద కనుక చంపేశారు అనుకో, అప్పుడు అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ చెక్కకు విలువ లేదు, అక్కడ జరిగిన కార్యమునకు విలువ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఏ సిలువను గురించిన వార్త రక్షించబడు వారికి శక్తి అని చెప్పేసి మెడలో పెద్ద పెద్ద సిలువలు వేసి ఇక తిరగమాకండి. సిలువకు విలువ కాదు, సిలువలో అందుకనే సిలువ వేయబడిన క్రీస్తు. సెంటర్ ఆఫ్ ది మెసేజ్ ఏంటిదంటే యేసుక్రీస్తు సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం అక్కడ ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. జనాలు అస్సలు విషయాన్ని వదిలిపెట్టి మిగతా వాటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దాని వైపు పరిగెడుతున్నారు. అదొక సింబల్ అంతే. అక్కడ రోమిలకు ఉన్నటువంటి అనేకమైన శిక్షల్లో అదొక శిక్ష, దాన్ని అమలు పరిచారు, సంతోషం, ఇబ్బంది ఏం లేదు. కానీ సిలువలో యేసుక్రీస్తు సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటే అక్కడ దేవుడు చేసిన కార్యము మనకు శక్తినిస్తుంది. ఏం చేశాడు అక్కడ చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. సిలువలో యేసయ్య మన శిక్షను భరించాడు. ఇటుపక్క దొంగ ఉన్నాడు, ఇటుపక్క దొంగ ఉన్నాడు, వాళ్ళు కూడా సిలువేసి వాళ్ళని కూడా సిలువేసారు. అర్థమవుతుంది నా కాన్సెప్ట్? ఇటుపక్క దొంగ సిలువేయబడ్డాడు, ఇటుపక్క దొంగ కూడా సిలువేయబడ్డాడు. ఆ క్రాస్కి వాల్యూ కాదు, ఆ దాని మీద ఉన్న వ్యక్తి చేసిన కార్యానికి విలువ. మన సమాధానార్థమైన శిక్ష సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నేను పొందవలసిన శిక్షను పొందాడు. అందుకే ఆ సిలువను గూర్చిన వార్త నాకు శక్తినిస్తున్నది. సిలువలో యేసయ్య నా కొరకు మరణించాడు గనుక, ఆ యేసయ్య నా పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు గనుక, నా దోష శిక్షను ఆయన నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. నా కొరకు ఆయన నా దోషములను పరిహరించాడు, అతిక్రమములను ఆయన గాయపరచబడ్డాడు. నేను ఉండవలసిన స్థానమును యేసయ్య చేసిన విమోచన కార్యము అక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సిలువలో ఎందుకు విలువ వచ్చిందంటే యేసయ్య చేసిన విమోచన కార్యము. హల్లెలూయా. మొదటగా మన శిక్షను ఆయన భరించాడు. సిలువలో చాలా విషయాలు నేను మీకు చూపిస్తా. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో? శాపమై అనేటువంటి పదం మీద తలకాయ మీద ఒక నోటు అర్థం ఉండాలి చూడండి. క్రీస్తు మన కోసం శాపమై అనే పదం మీద ఉందా? ఒకటి నెంబర్ ఉందా? ఉంటది. దానికి అర్థం కింద ఉంటుంది, చదవండి. శాపగ్రాహి అయి. శాపగ్రాహి వేరు, శాపగ్రస్తుడు వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. శాపగ్రాహి, శాపగ్రస్తుడు అంటే ఏంటంటే, నేను ఆల్రెడీ శాపగ్రస్తుడిని, నా శాపము ఆయన తీసుకున్నాడు కనుక శాపగ్రాహి అయ్యి మన కోసము శాపమై. సిలువలో ఎందుకు సిలువ దేవుని శక్తి అయింది? సిలువను గుర్చిన వార్త దేవుని శక్తి ఎందుకైంది? ధర్మశాస్త్రము యొక్క శాపము ఈ సిలువలో విరగగొట్టబడింది. ధర్మశాస్త్రము యొక్క కట్లు ఇక్కడ విరగొట్టబడ్డాయి. ధర్మశాస్త్రం యొక్క బంధకాలు ఇక్కడ విమోచించబడ్డాయి. కనుక సిలువ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోకపోతే నీకు నాకు విమోచన అనేటువంటిది లేనే లేదు. ఆయన మన సిలువలో మన శిక్షను భరించాడు, మనలను విమోచించాడు అని రాయబడింది. చూడండి, ఆ తర్వాత మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఈ సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఏం చేసిందా అంటే, సమస్తమును దేవుని వలనైనవి క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని మాకు అనుగ్రహించెను. జాగ్రత్తగా ఉన్నది. చాలు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ యొక్క విమోచనము ద్వారా మనము తిరిగి తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచబడ్డాము. హల్లెలూయా.
ఏం చేయబడ్డాం? తండ్రి అయిన దేవునితో తిరిగి సమాధానపరచబడ్డాం. వెలివేయబడిన వారము, త్రోసివేయబడిన వారము, జరిగిపోయినటువంటి వారము, దూరస్థులమైనటువంటి వారము తిరిగి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన యాగము ద్వారా మనము తిరిగి తండ్రి అయినటువంటిది అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు తిరిగి మరలా మనకి అనుగ్రహించాడు. అందుకే సిలువను గూర్చిన వార్త దేవుని యొక్క శక్తి. ఎవడైతే రక్షించబడుతున్నాడో, ఎవడైతే రక్షణలోనికి వస్తున్నాడో వానికి ఆ సిలువను గూర్చిన వార్త, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగము వానికి విమోచనము, సమాధానము, విడుదల అనేటువంటిది వానికి అర్థమవుతున్నది. చూడండి, సిలువలో ఇంకా దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదవాలి. ఇక్కడ చాలా చక్కటి మాటలు ఉంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూద్దాం. మరియు జాగ్రత్తగా, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవటం వలనను ఎట్లా ఉన్నామట? మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నారు? మృతులై ఉండగా, మీరు మృతులై ఉండగా దేవుని రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును. జాగ్రత్తగా, నీకు విరోధంగా యేసుక్రీస్తు ప్రభువు నాకు విరోధంగా ఒకటి ఉంది. ఏంటి అది? పాపము, రుణం ఉంది అక్కడ. నువ్వు నేను చేసిన పాపం అక్కడ రుణముగా రాయబడి ఉంది. చూడండి, మన ఆజ్ఞల వల్ల, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ యొక్క పాపం మనందరం చేసుకుంటూ వస్తే అది మనకు విరోధముగా, అక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సింపుల్గా మీకు అర్థం కావటం కొరకు. మీరు బ్యాంకులో లోన్ ఎప్పుడైనా తీసుకొని క్లియర్ చేయలేదు అనుకో, మొత్తం కట్టి 10 పైసలు బ్యాలెన్స్ ఉందనుకో, ఆ 10 పైసలు బ్యాలెన్స్ చూపిస్తానే ఉంటుంది. మన బ్రదర్ ఉన్నాడు, బ్యాంకు ఎంప్లాయీ, 10 పైసలు బ్యాలెన్స్, ₹1 బ్యాలెన్స్ మొత్తం జీరో, కొట్టివేయకుండా ₹1 బ్యాలెన్స్ మిగిలినా కూడా అప్పు. నువ్వు 10 సంవత్సరాలకైనా మళ్ళీ పోతే అప్పు పడు, చక్రవడ్డీ వడ్డీ వాడు ₹1 అయితే ₹10 అయితే ₹100 అవుతుంది. ₹100 కదా. సేమ్ మన ఎడల మన రుణము, మన పాపము అట్లా పేరుకొని వస్తూ ఉంటే ఆ యొక్క పత్రం, ఆ పేపర్ తీసుకొని, మనకున్నటువంటి అప్పు పత్రాన్ని తీసుకొని, పాప సంబంధమైన పత్రాన్ని తీసుకొని, ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. హల్లెలూయా. ఇంతకు ముందు మీరు మృతులై ఉండగా, ఆ మృతమునకు, ఆ సావునకు, ఆ మరణమునకు కారణమైనటువంటి చేవ్రాత, పాపము, రుణము, విరోధము ఏదైతే ఉన్నదో దానిని మొత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన రక్తములో కడిగివేసి, తుడిసివేసి, అపరాధములను క్షమించివేసి నిన్ను ఆయనతో కూడా జీవింపజేసెను. సిలువ ఏం చేసిందయ్యా అంటే మరణములో ఉన్న వాడికి జీవమును ఇచ్చినది. కనుక అంటాడు చూడండి, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి. నీ దగ్గర అప్పు పేపర్ ఉంటేనే కదా బ్యాంక్ కూడా అడిగేది. అదే డబ్బులు కట్టేసామనుకో మళ్ళీ అడుగుతాడా? వాడి దగ్గర ఆధారం లేకుండా, వానికి ఏ బలము లేకుండా, పాపం ఉన్నది కాబట్టి సాతాను వస్తున్నాడు. ఆ పాపమునే తీసివేస్తే వాని అధికారమును నిరాయుధులనుగా చేసి, అధికారము లేని వానిగా, ఏ ఆయుధము లేని సాతాను యొక్క ఆయుధం ఏంటిది? పాపం తీసుకురావటమే, పాపంలో పడేయటమే వాడి ఆయుధం. దానిని నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని, ఎవరిని?
అధికారులను, ప్రధానులను. అధికారులు అంటే భూమి మనం ఎంప్లాయీస్ కాదు, వీళ్ళు కాదు. వీళ్ళు అనుకున్నారు ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వ అధికారులు అనుకున్నారు, వాళ్ళు కాదు. మనకు విరోధంగా పోరాడేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. మనం పోరాడినది ప్రధానులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ, వారిని శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సిలువను గూర్చిన వార్త రక్షించబడేటువంటి వాడికి దేవుని శక్తి, దేవుని శక్తి. కనుక ప్రియమైన బిడ్డలారా, చూడండి, మనలను విమోచించి ఈరోజు నువ్వు నేను నీకు నాకు విరోధముగా ఏదైతే ఉన్నదో ఆ అందుకే పౌలు గారు అంటాడు, నేను అద్భుతాల గురించి చెప్పదలుచుకోలే, నేను జ్ఞానం గురించి బోధించదలుచుకోలే. మీరు అడుగుతున్నారు, కానీ నేను మాత్రము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సిలువను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారమాట. సిలువ మన శిక్షను తొలగించినది. సిలువ అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసే విమోచన కార్యం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్షను తొలగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు విరోధముగా ఉన్నటువంటి రాతపూర్వకమైన ఆజ్ఞలన్నిటిని కొట్టివేసి మన అపరాధంలో క్షమించివేసి మనలను జీవింపచేశాడు. కనుక సిలువ మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకనే ఈ లోకమును రెండుగా విభజిస్తూ ఉన్నది సిలువ. నశించిపోయేటువంటి 60ని 70ని ఏళ్లను చేయని ఎన్ని మాటలన్నా అన్న ఇబ్బంది ఏమి లేదు. అది వాడికి అర్థం కాలేదు, వాడు తెలివి తక్కువ వాడు. మనమైతే దేవుని యొక్క శక్తి, మనకి ఆ సిలువను ఆశ్రయించేవారని, సిలువలో వ్రేలాడిన యేసును ఆశ్రయించేవారముగా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన విమోచన కార్యమును ఆశ్రయించేవారముగా. ఇప్పుడు చెప్పండి, మనం ఏం బోధించాలి? మనం ఈ రోజు నుంచి మనం ఏం బోధించాలి జనాలకే? సిలువను గూర్చిన వార్తను చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మీ కొరకు చనిపోయాడని చెప్పండి. అందుకని ఆయన అంటాడు, నేను ప్రాస్పరిటీ చెప్తలే, ఫిలాసఫీ చెప్తలే, మిరాకిల్స్ చెప్తలే, బట్ నేను చెప్పదలుచుకున్నది మీరు అడుగుతున్నారు, నేను చేసినా కూడా నేను ప్రకటించడం లేదు. నేను చెప్పదలుచుకున్నది సిలువను గూర్చిన వార్త. సిలువలో బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. ఎందుకంటే ఆ సిలువ కార్యమే నీలో. నేను ఒక మాట చెప్తా, సిలువను గూర్చిన వార్త లేని ఏ వార్త అయినా సున్నాతో సమానం. నువ్వు 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 100 ఎన్ని గంటలు ప్రసంగం చేసినా యేసును గూర్చినటువంటి వార్త లేకుండా ప్రసంగాలు చేసేటువంటి ఏమైతే అంటే సున్నాతో సమానం. యేసు సిలువలో యేసు చేసిన కార్యము, దాని గురించి ఇతరులకు ప్రకటించే సిగ్గుపడమాకండి. కనుక ప్రియములారా, మనం ముగించబోతున్నాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ లోకం ఏం కోరుకుంటుంది? యూదులు సూచక క్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చుగా. పౌలు గారు అది చెప్తలేడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆ క్రీస్తే మన విమోచకుడు, ఆ క్రీస్తే మన రక్షకుడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడకపోతే ఆయనకు కూడా విలువ లేదు. సిలువ వేయబడి 3వ దినం తిరిగి లేవకపోతే ఆ సువార్త వ్యర్థం అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కానీ ఆయన సిలువ వేయబడి మన పాపములను క్షమించి తిరిగి లేచి మరణమును జయించి లేచిన వాడు కనుక ఆయన గురించి బోధిస్తే, ఆయన గురించి ప్రకటిస్తే, ఆయన గురించి చెబితే ఆయన ఆ హృదయంలో కార్యము చేసేటువంటి వాడుగా ఉంటాడు. సిలువ ఈ లోకాన్ని 2గా విభజిస్తున్నది. రెండు వర్గాలుగా. ఒకటి నశించిపోయేటువంటి వారు, వాడికి వెర్రితనంగా ఉంటుంది, వాడు ఎన్నో హేళన మాటలు మాట్లాడతాడు. అప్పటి వరకు ఆయన
అంగీని చిట్లు వేసిన వారు సైతము, హేళన చేసి అంగీని చిట్లు వేసి పంచుకున్న వారు ఒక్కసారిగా ఆ యొక్క శతాధిపతి ఆ యొక్క బల్లెముతో పొడిచినప్పుడు ఆ శతాధిపతి అప్పటి వరకు హేళన చేసిన వాడు మోకరించి ఆయనలోంచి రక్తము నీళ్లు గారగా ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అప్పటి వరకు హేళన చేసిన వాడు ఒక్కసారి సిలువలో ఆయన పొడిచిన తర్వాత ఆ రక్తము ఆయన ముఖం మీద పడ్డప్పుడు వానికి ప్రత్యక్షత కలిగి ఈయన నిజముగా దేవుని కుమారుడు. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రేమిలరా, దేవుని దగ్గరికి రండి. హేళన చేయొచ్చు ఒకడు, ఏం బాధపడద్దు. నువ్వైతే దేవుని మీద ఆధారపడు. విమోచన సిలువలో దేవుడు మన కొరకు ఇచ్చాడు, దాన్ని ఆశ్రయించు. బాహాటముగా అధికారుల ప్రధానులను నిరాయుధులుగా చేశాడు. ఆ సిలువను ఆశ్రయించు. ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన విమోచన కార్యం ఆశ్రయించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక.